వెల్కమ్ టు తులసి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బ్యాంక్ ఎస్ఎస్సికి ఉపయోగపడే వొకాబులరీ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేద్దాము. 26 డిసెంబర్ యొక్క హిందీ ఎడిటోరియల్లోని వొకాబులరీ డిస్కస్ చేద్దాం. వొకాబులరీ డిస్కస్ చేసిన తర్వాత వొకాబులరీ ఎడిటోరియల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. లెట్స్ డైవ్ ఇంటూ ద టాపిక్. ఓకే, ఈరోజు ఎడిటోరియల్ వచ్చేసి అంటే దేని మీద అంటే అది డోపింగ్ మినాన్స్. డోపింగ్ అంటే ఏంటి? ఒక మత్తు పదార్థాలు తీసుకొని అథ్లెట్స్ తీసుకుంటారు కదా, అథ్లెట్స్ మత్తు పదార్థాలు తీసుకొని దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. మంచిగా పర్ఫామ్ చేస్తారు కానీ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఉంటాయి దాని గురించి. అయితే డోపింగ్స్ జరగకుండా ఇండియా ఏం చేయాలి, అలా జరుగుతున్నప్పుడు ఇండియా ఏం చేస్తుంది, ఎలాంటి టెస్టులు నిర్వహిస్తుంది వాటిని బ్యాన్ చేయడానికి అనే దాని మీద ఉంటుంది ట్యుటోరియల్ అనేది. ఓకే, అయితే ఇండియా మస్ట్ మేక్ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వెల్ ఫండెడ్. యాంటీ డోపింగ్ ఏజెన్సీకి మంచి ఫండ్స్ ఇవ్వాలి. ఫండ్స్ ఇచ్చి ఇండిపెండెంట్ బాడీగా చేయాలి, ఇండిపెండెన్స్ ఇవ్వాలి, పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. సో దట్ క్యాన్ దే ఇంప్రూవ్ ద quality of sports. Okay, let's dive into the editorial vocabulary. Okay, first word వచ్చేసి డోపింగ్ అంటే మత్తు మందులు వాడడం, నిషేధిత పదార్థాలు వినియోగించడం. ఏవైతే వాడకూడదో స్పోర్ట్స్ ఆడేటప్పుడు కొన్ని పదార్థాలు స్పోర్ట్స్ ఎఫిషియన్సీని పెంచుతుందో, అంటే ఆడే ఎఫిషియన్సీని, చాలామంది చాలా ఎనర్జీ వస్తుందని చెప్తూ వచ్చే విధంగా కొన్ని డ్రింక్స్ పదార్థాలు తీసుకుంటారు కదా, అది డోపింగ్. యూజ్ ఆఫ్ ఇల్లీగల్ డ్రగ్స్ ఆర్ సబ్స్టాన్సెస్ టు ఎన్హాన్స్ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేయడానికి యూజ్ చేసే ఇల్లీగల్ డ్రగ్స్ సబ్స్టాన్సెస్ ఆర్ కాల్డ్ డోపింగ్. సినోనిమ్స్ వచ్చేసి స్టిమ్యులాంట్ యూజ్, డ్రగ్ అబ్యూస్, పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ చేయడం, సబ్స్టాన్స్ మిస్యూజ్ చేసి గెలవడం అన్నట్టు. అంటే దానికి అపోజిట్ సోబ్రిటీ, అబ్స్టినెన్స్, క్లీన్ స్పోర్ట్, ఫెయిర్ ప్లే. అంటే ఇవన్నీ చీటింగ్ కింద వస్తాయి. ఇది ఫెయిర్ ప్లే. ఈ డోపింగ్ అనేది చీటింగ్ కదా, చీట్ చేసి కదా. వేరే వాళ్ళు న్యాచురల్గా ఆడుతుంటే వీళ్ళు మాత్రం చీట్ చేసి ఇల్లీగల్ డ్రగ్స్ తీసుకొని ఆడుతున్నారు. కాబట్టి ద అథ్లెట్ వాజ్ బ్యాన్డ్ ఫ్రమ్ డోపింగ్. అథ్లెట్ బ్యాన్ చేసినారు డోపింగ్ స్కాండల్. యాంటీ డోపింగ్ టెస్ట్, దీనిలో మొత్తం యాంటీ డోపింగ్ టెస్ట్ గురించే మాట్లాడుతున్నారు. ఇండియా ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి సో దట్ డోపింగ్ని ప్రొహిబిట్ చేయడానికి, ప్రొహిబిట్ డోపింగ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మినాస్, బెదిరింపు, ప్రమాదం. మినాస్ అనే ప్రమాదం అనే విధంగా మాట్లాడుతున్నారు. ప్రమాదమే కదా ఎప్పటికైనా. డోపింగ్ డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల అప్పటికప్పుడు బెనిఫిట్ పొందుతారేమో కానీ ఎప్పుడో ఒకసారి ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. డోపింగ్ మినాస్. డోపింగ్ అనేది ఒక ప్రమాదం. ఎ థ్రెట్ ఆర్ డేంజర్, టు పోజ్ రిస్క్ ఆర్ ఫియర్. ఓకే, ఇంపెరిల్ అంటే డేంజర్. ఇవన్నీ డేంజర్కి సినోనిమ్స్. డేంజర్, ఇంపెరిల్మెంట్, balefulness, jeopardy, endangerment. Balefulness is important. Baleful ఒకటే ఎల్ వస్తుంది, BALEFULNESS, balefulness. అండ్ ఇంపెరిల్మెంట్ మనకు తెలిసిందే, జియోపార్డీ మనకు తెలిసిందే, ఎండేంజర్మెంట్ మనకు తెలిసిందే. బేల్ఫుల్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వర్డ్. సేఫ్ గార్డ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం, బెనిగ్నిటీ, ప్రిజర్వేషన్, హార్మ్లెస్నెస్. పొల్యూషన్ ఈజ్ అ మినాస్ టు సొసైటీకి అనేది పొల్యూషన్ ప్రమాదకరం. ఎందుకంటే పొల్యూషన్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అవన్నీ వస్తున్నాయి కదా, అందుకు పొల్యూషన్ ఈజ్ మినాస్ టు సొసైటీకి పొల్యూషన్ అనేది ఒక ప్రమాదం. పబ్లిక్ మెనాస్ టు హెల్త్కి ప్రమాదం, పబ్లిక్కి ప్రమాదం. ఓకే, let's jump into the another.
ఓకే, సెకండ్ వర్డ్ వచ్చేసి, థర్డ్ వర్డ్ వచ్చేసి ఇంపెడిమెంట్. ఇంపెడిమెంట్ అంటే అడ్డంకులు. ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు ఏదో ఒకటి అడ్డొస్తూనే ఉంటుంది. సో దట్ వీ కాంట్ ప్రోగ్రెస్ అహెడ్. ఓకే, అబ్స్టకల్ దట్ హిండర్ ప్రోగ్రెస్ని ఆపేది ఇంపెడిమెంట్. ఇంపెడిమెంట్, IMPEDIMENT, ఇంపెడిమెంట్ అంటే అడ్డంకులకి సినోనిమ్స్ అబ్స్ట్రక్షన్స్, బ్యారియర్స్, encumbrances, it is important. Hindrances, these also important. Encumbrances, మనకి ఎక్కువ స్పెల్లింగ్ మిస్టేక్లు పోయేది ఇది ఏ అండ్ ఈ కాడనే. ఈ ఏ అండ్ ఈ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిసిపోతే ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు చూడ ఎన్కంబ్రెన్స్, BRENCES రావచ్చు, కాకపోతే ఇక్కడ BRENCES వచ్చింది. కాబట్టి ఏ అండ్ ఈ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే మిగతా అన్ని ఈజీగానే ఉంటుంది. ఓకే, ఇక్కడ యూ తప్ప ఏఈ వచ్చిన ప్రొనౌన్సియేషన్ మారిపోతుంది. ఇక్కడ బ్రెన్సెస్, BRA రావచ్చు, ఈ రావచ్చు. ఇక్కడ చూసుకోవాలి, హిండ్రెన్సెస్, ఏ రావచ్చు, ఈ రావచ్చు. ఇక్కడ హిండ్రెన్సెస్ అన్నప్పుడు ఈ కూడా రావచ్చు. కాబట్టి మనం ఏ అండ్ ఈని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, ఫెసిలిటేటర్స్, aids, assistants, supports are the antonyms of impediment. Facilitators, facilitate, రెండు వర్డ్స్ ఉంటాయి. facilitate, చూడండి, ఇదేమో ఫెలిసిటేట్ అంటే ఎవరినైనా ఇప్పుడు కొందరికి సన్మానాలు జరిగేటప్పుడు కొన్ని ఇస్తారు కదా, ఎలా అంటే శాల్వాలు కప్పడం, ఏమైనా ఇస్తారు, బొకేస్ అవన్నీ ఇస్తారు కదా, అవి ఫెలిసిటేట్ అంట. వాటిని ఫెలిసిటేట్ కిందకి వస్తుంది. ఎవరికైనా మనం ఏమైనా ఇచ్చారనుకో ఫెసిలిటేట్ చేస్తాం. ఫెసిలిటీస్ బాగున్నాయి అంటారు కదా, ఫెసిలిటీస్ అంటే మనకి కావాల్సినవి. ఇది ఫెసిలిటీస్ అంటే అతనికి కావాల్సినవి అందించేటోళ్ళు. ఇదేమో ఫెలిసిటేట్, సన్మానం చేయడం అన్నట్టు. Poverty is one of the major impediments to education. ఎడ్యుకేషన్కి ఇంపెడిమెంట్ పావర్టీ ఉన్నప్పుడే ఎడ్యుకేషన్ ఎవరు చక్కగా పొందడం లేదు. ఈ పావర్టీ లేదనుకోండి, ఇంపెడిమెంట్ ఉండదు, ఎడ్యుకేషన్ అందరికీ లభిస్తుంది. కాంబినేషన్ వచ్చేసి లీగల్ ఇంపెడిమెంట్స్, సోషల్ ఇంపెడిమెంట్స్. లీగల్ ఇంపెడిమెంట్స్ అంటే చూడండి, ఇప్పుడు చాలా ఉంటాయి చెప్పుకోవడానికి, సోషల్ ఇంపెడిమెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డూబియస్ అంటే అనుమానాస్పదమైన, సందేహోత్సమైన, నాట్ ట్రస్టబుల్. ఇప్పుడు నిన్న చదువుకున్నాం కదా, డిస్ట్రస్ట్, డూబియస్, నాట్ క్లియర్ కూడా ఉంటుంది, అనుమానాస్పదమైన. నాట్ క్లియర్ కూడా సినోనిమ్ వస్తుంది. అన్సర్టైన్, క్వశ్చనబుల్ ఆర్ సస్పీషియస్. ఓకే, మీనింగ్ వచ్చేసి ఇది. సినోనిమ్స్ వచ్చేసి స్కెప్టికల్, మనం నిన్న చదువుకున్నాం, స్కెప్టికల్, సస్పీషియస్, క్వశ్చనబుల్, డౌట్ఫుల్ ఆర్ ద సినోనిమ్స్. సర్టెన్, ట్రస్ట్వర్ది, అథెంటిక్, రిలయబుల్, ఇవన్నీ యాంటోనిమ్స్. హీ గేవ్ ఏ డూబియస్ ఎక్స్ప్లెనేషన్, నాట్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఏదేదో ఇట్లా ముక్కు ఎలా ఉందంటే డైరెక్ట్ ఇట్లా చూపించకుండా తల పక్కన నుంచి తీసుకొచ్చి ఇక్కడ ముక్కు అని చెప్పినాడు, అది నాట్ క్లియర్, డూబియస్. అన్సర్టైన్, క్వశ్చనబుల్. ఇప్పుడు ఇలా అర్థం కానప్పుడు ఇంకేంటి అని కూడా మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి కదా, అప్పుడు క్వశ్చనబుల్. డూబియస్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. dubious claim, dubious deal are the synonyms and are the word combinations of the word. Okay, next word వచ్చేసి distinction అంటే ప్రత్యేకత, భేదం.
నీకు వాడికి తేడా ఏముంది? ఒకరికి కొన్ని తేడాలు ఉంటాయి కదా, అవి డిస్టింక్షన్స్. డిఫరెన్స్ ఆర్ స్పెషల్ రికగ్నిషన్. స్పెషల్ రికగ్నిషన్ అంటే ఇప్పుడు చూడండి, స్టూడెంట్స్కి టీచర్స్కి చాలా తేడా ఉంటుంది కదా, అలా డిఫరెన్సెస్ ఆర్ స్పెషల్ రికగ్నిషన్. డిఫరెన్షియేషన్, ఎమినెన్స్, ప్రెస్టీజ్, ఎక్సలెన్స్. ఎస్, ఇట్ ఈస్ అ పాజిటివ్ వర్డ్. డిస్టింక్షన్లో పాస్ అయ్యమంటాం కదా, డిస్టింక్షన్ అంటే ఇట్ ఈస్ అ గుడ్ థింగ్, రైట్. నెక్స్ట్ యాంటోనిమ్స్ వచ్చేసి సిమిలారిటీ, మీడియోక్రిటీ. మీడియోక్రిటీ ఈజ్ ఇంపార్టెంట్. MEDIOCRITY, mediocrity. Okay. Prestige, excellence. Mediocrity, uniformity, inferiority is a antonyms. C, graduated with distinction. Distinction తోని పాస్ అయింది అంటారు కదా. డిస్టింక్షన్ అంటే అందరూ రికగ్నైజేషన్ దొరుకుతుంది కదా. వర్డ్ కాంబినేషన్, మేక్ ఆఫ్ డిస్టింక్షన్ని క్రియేట్ చేయి. క్లియర్ డిస్టింక్షన్ చేయు అని. ఓకే. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి సెంటెనరీ. సెంటెనరీ అంటే శతాబ్ది, వందేళ్ళు ఏమంటారు మనం? వందేళ్ళని ఏమంటారు? సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ అని అంటారు కదా, అది సెంటెనరీ. 100 ఇయర్స్కి ఒక సెంటెనరీ అన్నట్టు. 100th యానివర్సరీ ఆర్ సెలబ్రేషన్. సెంటెన్షియల్, జూబ్లీ and commemoration, milestone are the synonym, not exactly synonyms but same. Beginning, origin, inception అంటే ఎక్కడైతే స్టార్ట్ చేసాం అక్కడ, INCEPTION, ఇన్సెప్షన్. ఓకే. కమెన్స్మెంట్ అంటే బిగినింగ్, మనకు తెలిసిందే. ద స్కూల్ సెలబ్రేటెడ్ ఇట్స్ సెంటనరీ అంటే సెలబ్రేటెడ్ ఇట్స్ సెంటనరీ అంటే ఆ స్కూల్ పెట్టి 100 సంవత్సరాలు అయింది, అప్పుడు సెంటనరీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఓకే. సెంటనరీ సెలబ్రేషన్, సెంటనరీ ఇయర్. సెంటనరీ అంటే 100th ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 100th ఇయర్ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డెట్రిమెంటల్. డెట్రిమెంటల్ అంటే హానికరమైన, నష్టదాయకమైన. డెట్రిమెంటల్ ఇంకోటి మనం ఇంతకుముందు ఒకటి చదువుకున్నాం కదా, డెట్రిమెంటల్కి సేమ్ మెనాస్ అండ్ డెట్రిమెంటల్ ఆర్ క్లోజ్ మీనింగ్స్. ఓకే. డెట్రిమెంటల్ హానికరమైన, నష్టదాయకమైన, కాజింగ్ హార్మ్ ఆర్ డ్యామేజ్. ఓకే. సినోనిమ్స్ వచ్చేసి డెలిటేరియస్, ఇంజూరియస్. డెలిటేరియస్ అన్నీ ఈలో ఉన్నాయి చూడండి. డెలిటేరియస్ టీఏ కూడా రావచ్చు ఇక్కడ ఏ వచ్చినా కూడా సేమ్గా ప్రొనౌన్స్ చేస్తాం, కాకపోతే అన్నీ ఈలే ఉన్నాయి. డెలిటేరియస్, ఇంజూరియస్, డ్యామేజింగ్, హార్మ్ఫుల్ ఆర్ ద సినోనిమ్స్. బెనిఫిషియల్, బెనే అంటే మంచిది, BENE అంటే ప్రిఫిక్స్ ఆఫ్ గుడ్ అన్నట్టు. బెనెవలెంట్ అంటారు కదా, బెనిఫిషియల్ అలా. ఓకే. నెక్స్ట్ యాంటోనిమ్ వచ్చేసి అడ్వాంటేజియస్, హెల్ప్ఫుల్, ప్రాఫిటబుల్. ఎగ్జాంపుల్ వచ్చేసి స్మోకింగ్ ఈజ్ డెట్రిమెంటల్ టు హెల్త్. చూడండి, స్మోకింగ్ అనేది మంచిది కదా, అది హెల్త్కి చాలా హానికరమైంది. ఏంటిది? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, స్మోకింగ్ ఈజ్ డెట్రిమెంటల్ టు హెల్త్, సేమ్ మీనింగ్ కదా. ఓకే. వర్డ్ కాంబినేషన్ వచ్చింది డెట్రిమెంటల్ ఎఫెక్ట్, డేంజరస్ ఎఫెక్ట్, హానికరమైన ఎఫెక్ట్. డెట్రిమెంటల్, ఇప్పుడు చూడండి మనకేంటి, డ్రగ్స్ తీసుకోవడం అనేది నాట్ ఏ గుడ్ ఎఫెక్ట్, ఇట్ కాజెస్ డేంజర్. డెట్రిమెంట్, ఇట్ కాజెస్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అది డెట్రిమెంటల్ ఇంపాక్ట్. డెట్రిమెంటల్ ఇంపాక్ట్ అంటే నెగిటివ్ ఇంపాక్ట్. డెట్రిమెంటల్ అనేది ఒక నెగిటివ్ వర్డ్. ఓకే. అడ్వర్స్, ప్రతికూలమైన, హానికరమైన, ఇది కూడా సేమ్, ప్రతికూలమైన, ఆపోజిట్. అడ్వర్స్ అంటే ఇప్పుడు చూడండి, ఈ ఎడిటోరియల్ దేని మీద ఉంది? డోపింగ్ మీద ఉంది. డోపింగ్ అనేది మంచిదా? కాదు. డోపింగ్ అనేది ఇట్స్ డేంజరస్ అంటే డేంజరస్కి సినోనిమ్ అయిన అన్ని వర్డ్స్ ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో మెన్షన్ అయి ఉంటుంది. డోపింగ్ అంటేనే డేంజరస్.
కాబట్టి అన్ని వర్డ్స్ డేంజర్కి సంబంధించినవి ఉంటాయి. అడ్వర్స్ ప్రతికూలమైన, కాకపోతే డిఫరెంట్ వర్డ్స్. సినోనిమ్స్ ఆఫ్ డేంజర్ ప్రతికూలమైన, హానికరమైన. అన్ఫేవరబుల్, హార్మ్ఫుల్. అడ్వర్స్ ఎఫెక్ట్ ఇట్ ఈస్ ఆల్సో a negative word. Unfavorable or harmful. Unfavorable, hostile, injurious, damaging. Okay. Favorable, beneficial, మళ్ళీ వచ్చింది చూడండి, beneficial, positive, advantageous. The policy had adverse effects, అంటే నెగిటివ్ ఎఫెక్ట్స్. ఏ పాలసీ అయితే తీసుకొచ్చారో ఆ పాలసీకి నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటున్నాడు. అంటే ఎవరికి, చాలా మందికి నష్టం చేకూర్చే విధంగా ఉంది. అడ్వర్స్ కండిషన్స్, నెగిటివ్ కండిషన్స్. అడ్వర్స్ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్. ఓకే. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మలైజ్. మలైజ్ చూడండి, అస్వస్థత, అసౌకర్యం. చూడండి, డ్రగ్స్ తీసుకుంటే అస్వస్థనే వస్తుంది ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు ఫిట్గా ఉన్న మంది డ్రగ్స్ తీసుకొని బాడీ బిల్డింగ్ అవన్నీ చేస్తారు, ఇప్పుడు ఒకసారి ఉంటే ఉంటారు, ఒకసారి అన్ని అంతా కూలిపోతారు కదా. మలైజ్, MALACE, అది వేరు, మలైజ్ వేరు. మినాన్స్ వేరు, మలైజ్ వేరు. MAL, మాల్ అంటే బ్యాడ్ అని మనం, మాల్ అంటే మాల్ ప్రిఫిక్స్ ఉంటే ఇట్ ఈస్ అ నెగిటివ్ వర్డ్ అని మనం చెప్పుకున్నాం. మలైజ్ అంటే అస్వస్థత, అసౌకర్యం. జనరల్ ఫీలింగ్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఆర్ uneasiness. ఓకే. disquiet, restlessness, unease, discomfort are the synonyms. Comfort, ease, well-being, satisfaction are the antonyms. The nation felt a sense of malaise. నేషన్, ఇప్పుడు ఆడుతున్న వాళ్ళంతా డోపింగ్ తీసుకొని ఆడుతున్నారు అని చెప్పి మొత్తం ప్రచారం అయిందనుకోండి, నేషన్ ఎట్లా ఫీల్ అవుతుంది? లిటిల్ బిట్ లిటిల్గా అయిపోతుంది కదా. వర్డ్ కాంబినేషన్ ఎకనామిక్ మెలైజ్, సోషల్ మెలైజ్, అస్వస్థత, అసౌకర్యం. అప్పుడు చూడండి, మీ వాళ్ళంతా ఇట్లా చేస్తున్నారట అని చెప్పి మీ ఇంట్లో ఒకటి సిచ్యువేషన్ జరిగింది, ఇట్లా అవుతుందట, ఇట్ ఈస్ కొంచెం నెగిటివ్ అయినా, బయటకు పోయిన తర్వాత కూడా ఇట్లా చేస్తున్నారట కదా అని అంటే ఎట్లా అనిపిస్తుంది మనకి? సోషల్ మలైజ్గా అనిపించదు. ఓకే. ఎకనామిక్ కండిషన్ బాగా లేకపోతే అసౌకర్యం, పైసలు లేకుండా అసౌకర్యం జరుగుతుంది అలా. అబెట్టింగ్, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అబెట్టింగ్, సహకరించడం, నేరానికి తోడ్పడడం. అక్కడ ఒక పని చేస్తూ ఉంటాడు, అతను ఏం చేస్తాడు, ఒక నెగిటివ్ వర్క్ చేస్తూ ఉంటాడు, ఇంకోడు ఉంటాడు ఆడు చేయడు, కానీ వీనికి వీడు సాయం చేయడం వల్ల వీనికి లాభం ఉంటుంది. ఆ పని చేసిన నాట్ ఏ గుడ్, కానీ వీనికి సాయపడడం వల్ల వీనికి మంచిగా అవుతుంది కాబట్టి ఇతనికి తోడ్పడతాడు. ఓకే. ఇందులో కూడా సేమ్ ఉంటుంది, సేమ్ మీనింగ్తోనే ఉంటుంది. సహకరించడం, నేరానికి తోడ్పడడం. ఇతను డైరెక్ట్ చేయడు, కాకపోతే చేయడం అంటే వీని ఫ్రెండ్స్ అయినా కావచ్చు, వీడు కూడా చేసి ఉండొచ్చు, వీడు కూడా వీనితో పాటు చేసి ఉండొచ్చు, లేకపోతే చేయకుండా దాన్ని తోడ్పడవచ్చు. అర్థమైంది అనుకుంటాను. వాడు వీనితో పాటు చేయొచ్చు, చేయకపోవచ్చు, కాకపోతే వీనికి హెల్ప్ చేస్తున్నాడు, సహాయపడుతున్నాడు. మీనింగ్ ఎంకరేజింగ్ ఆర్ అసిస్టింగ్ సమ్వన్ టు కమిట్ అ క్రైమ్ చేయడానికి ఎంకరేజ్ చేయడం. అబెట్టింగ్, AEBE కాదు, ABETTING, అబెట్టింగ్. ఓకే. ABETTING, సహకరించడం, నేరానికి తోడ్పడడం. ఓకే. దానికి ఎంకరేజింగ్ ఆర్ అసిస్టింగ్ సమ్వన్ టు కమిట్ అ క్రైమ్. ఇన్స్టిగేటింగ్, సపోర్టింగ్, ప్రమోటింగ్, ఎంకరేజింగ్. ఇన్స్టిగేటింగ్ చూడండి, INSTIGATING. ఇన్స్టిగేటింగ్ అంటే తోడ్పడడం, అతనికి హెల్ప్ చేయడం. ప్రివెంటింగ్, లేదురా భయ్ అది మంచి పని కాదు, చేయకు అని చెప్పేటప్పుడు ప్రివెంట్ చేస్తాడు, అపోజ్ చేస్తాడు. డెటరింగ్ చేస్తాడు. డెటర్ చేయడం అంటే DETER, డెటర్, 2 టీలే ఉన్నాయి. డెటర్ చేయడం అంటే అవన్నీ అపోజ్ చేయడం, వద్దు చేయొద్దు అని, డిస్కరేజ్ చేయడం అన్నట్టు. హీ వాజ్ చార్జ్డ్ విత్ అబెట్టింగ్ ద క్రైమ్ని
క్రైమ్ని సహకరించినందుకు అతన్ని ఛార్జ్ చేసినారు అన్నట్టు. వర్డ్ కాంబినేషన్ అబెట్టింగ్ టెర్రరిజం, టెర్రరిజానికి సహకరించడం, అబెట్టింగ్ ఫ్రాడ్ని సహకరించడం. ఓకే, నెగిటివ్ ప్యాసేజ్ కాబట్టి నెగిటివ్లోనే ఉంటున్నాయి అన్ని వర్డ్స్. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ల్యూర్, ఆకర్షణ, ప్రలోభం. ల్యూర్ ఆకర్షణ, ప్రమోషన్, అట్రాక్ట్ కావడం ఒక దానికి, ఒక థింగ్కి. టెంప్టేషన్ ఆర్ అట్రాక్షన్ టు డ్రా సమ్వన్ ఇన్. ఏదైనా ఒక పని ఉంది, అది నీకు టెంప్టేషన్ ఆర్ అట్రాక్షన్ టు డ్రా సమ్వన్ ఇన్ అంటే ఏదైనా చేయడానికి అట్రాక్ట్ చేసేది, ల్యూర్ చేయడం అన్నట్టు. చేయడాన్ని ల్యూర్ అంటారు. ఎంటైస్మెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. ఎంటైస్మెంట్, ఎస్సి కాదు సిఈ, ENTICEMENT, కరెక్టేనా? ENTICEMENT, ఎంటైస్మెంట్. టెంప్టేషన్ అంటే తెలుసు. అల్యూర్మెంట్, అల్యూర్ ఉంది, అల్యూర్ ఆర్ సినోనిమ్స్. అల్యూర్మెంట్, సెడక్షన్. ఓకే, రిపల్షన్, opposite poles get attraction, same poles get repulsion అని ఉంటుంది కదా. డిటరెంట్, అవర్షన్ చేయడం. డిసెన్సిటివ్ చేయడం. ఓకే, ఇన్సెంటివ్ చేయడం అంటే ఆకర్షించడం. ఇన్సెంటివ్స్ ఇస్తారు అంటారు కదా, అలా ఆకర్షించారు. డిసెన్సిటివ్ అంటే ఇన్సెంటివ్ ఎవరు, ఆ జాబ్ని ఎవరు తీసుకోరు. ద ల్యూర్ ఆఫ్ మనీ లెడ్ హిమ్ అస్ట్రే. ఓకే, వర్డ్ కాంబినేషన్ ల్యూర్ ఆఫ్ వెల్త్కి ఆకర్షణ. ల్యూర్ ఆఫ్ పవర్కి ఆకర్షణ. రాజకీయ నాయకులకి ల్యూర్ ఆఫ్ పవర్ ఉంటుంది. ఎవరైతే పేదోడు ఉంటాడో అతనికి ల్యూర్ ఆఫ్ వెల్త్ ఉంటుంది. ఎందుకంటే వానికి వెల్త్ కావాలి, ధనం కావాలి, ఈయనకి పవర్ కావాలి. రాజకీయ నాయకులకు పవర్ కావాలి అలా. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి లూక్రేటివ్, లాభదాయకమైన, ఆదాయకరమైన. ఏ పనైనా మనం లూక్రేటివ్ కోసమే చేసుకుంటాం కదా. ఏదైనా ఆదాయం ఉండాలి, లేదంటే లాభం ఉండాలి. మనం ఏ పని చేసినా మనకి లాభం ఉండాలి, లూక్రేటివ్ ఉండాలి, ఆర్ ఆదాయం ఉండాలి, లూక్రేటివ్ ఉండాలి. ప్రొడ్యూసింగ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ ప్రాఫిట్ చేస్తుంది. ప్రొడ్యూసింగ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ మేకింగ్ ప్రాఫిటబుల్. రెమ్యూనరేషన్ ఉంటుంది కదా, రెమ్యూనరేషన్. గెయిన్ఫుల్, అడ్వాంటేజియస్. అంటోనిమ్స్ వచ్చేసి అన్ప్రాఫిటబుల్, లాస్ మేకింగ్, వర్త్లెస్, ఫర్టైల్. ఫర్టైల్ అంటే ఏంటి? ఫర్టైల్ అంటే సారవంతమైన, ఫిటైల్ అంటే అసారవంతమైన. క్లోజ్ యాంటోనిమ్ అన్నట్టు, నాట్ ఎగ్జాక్ట్, క్లోజ్ యాంటోనిమ్. ఓకే, హీ ఫౌండ్ ఏ లూక్రేటివ్ బిజినెస్ ఆపర్చునిటీ. చాలా లాభదాయకమైన బిజినెస్ ఆపర్చునిటీ దొరికింది అతనికి. లూక్రేటివ్ డీల్, లూక్రేటివ్ కెరియర్. ఓకే, దీస్ ఆర్ ద వర్డ్ కాంబినేషన్స్ ఆఫ్ ద వర్డ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఎడిటోరియల్ వొకాబులరీ చూసేసాము. ఇప్పుడు ఎడిటోరియల్ చూద్దాము. ఎడిటోరియల్ ఎలా ఉంటుందంటే, ఏం జరుగుతుంది స్పోర్ట్స్లో, ఏం జరుగుతుంది, డోపింగ్ మన దేశంలో ఎలా జరుగుతుంది, పక్క వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఏం చేస్తుంది, మన నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఏం చేస్తుంది, ఏ మెజర్స్ తీసుకుంది, ఏం చెప్తున్నది అథ్లెట్స్కి అని. అథ్లెట్స్ దానికి డోపింగ్ ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు, దానికి ఎవరైనా తోడ్పడుతున్నారా, దాని గురించి ఉన్నది చూద్దాం. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపెడిమెంట్స్ ఇక్కడ యూజ్ చేయబడింది. ఇంపెడిమెంట్స్ అంటే ఏంటి మనకి? ఇంపెడిమెంట్స్ అంటే అడ్డు. ఓకే, ఫర్ ఇండియా ఇన్ అచీవింగ్ ద స్టేటస్ ఆఫ్ గ్లోబల్ స్పోర్ట్స్ పవర్ ఈజ్ స్ట్రాంగ్లీ రూటెడ్ ఇన్ ద dubious distinction of being table topper in the dope positive case for the third consecutive year. Okay, ఇండియా అచీవింగ్ స్టేటస్ ఆఫ్ గ్లోబల్ స్పోర్ట్ పవర్ కావడానికి మన ప్లేయర్స్. ఓకే, కన్సిక్యూటివ్ ఇయర్. యాజ్ అ కంట్రీ ఈజ్ సెట్ టు హోస్ట్ 2029 World Police and Fire Games and the 2030 Centenary Commonwealth Games in Ahmedabad. Okay, the
The low on performance on eye on doping trends may prove detrimental. Detrimental ante entidi dangerous, harmful effect to its aspiration for bidding for the 2036 Olympic Games. ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉందో వాళ్ళకి బిడ్డింగ్ ఇయర్ 2036 ఒలింపిక్ గేమ్స్కి వాళ్ళకి డ్రాబ్యాక్ అయ్యేలా చేస్తుంది. ఇవన్నీ పారామీటర్స్ చూసుకుంటే వేయాలా వద్దా అనే దానికి డౌట్ క్రియేట్ చేస్తుంది. యాజ్ ద 2024 ఫిగర్స్ బై ద గ్లోబల్ వాచ్ డాగ్, ద వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, ఇండియా లాగ్ 260 అడ్వర్స్ అంటే నెగిటివ్ కేసెస్, అడ్వర్స్ అనలిటికల్ ఫైండింగ్స్ out of 7,113 tests at 3.6. 713లో 3.6% కేసెస్ నెగిటివ్ వచ్చినాయి. అడ్వర్స్ అంటే నెగిటివ్ కదా, అంటే వచ్చినాయి. ఫ్రాన్స్ 91 and Italy 85 were second and third in terms of number. India far behind China, 24,214, was 7th in terms of overall testing figure. Nevertheless, the National Anti-Doping Agency looks at the brighter side of the picture, claiming that the higher positive rate is due to the bigger testing numbers. Number of tests. ఇప్పుడు చూడండి, ఒకటి కన్జ్యూమ్ చేసినారా లేదా అంటే ఒకటే టెస్ట్ అని సరిపోదు, చాలా టెస్టులు చేయాలి. నంబర్ ఆఫ్ టెస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కేసులు నమోదయ్యాదని చెప్పేసి నాడా చెప్తున్నారు అంటున్నారు. ఇన్ ద పోస్ట్ COVID-19 era, the AAF and total number of samples were 125 and 3,865 at 3.2 rate respectively in 2022, and 1,213 and 5,606 at 3.8 respectively in the 2023. 22-23లో ఈ స్టాటిస్టిక్ డేటా వచ్చిందని చెప్తున్నారు. COVID-19 ఎరాలో ఇంపెడిమెంట్ ఎలా ఉపయోగించబడింది? ఇంపెడిమెంట్ అంటే ఈ డ్రగ్స్ అనేది ఇంపెడిమెంట్గా మారింది అంటున్నారు. డ్యూబియస్ అంటే నాట్ క్లియర్, డేంజరస్, డిలిటేరియస్, డిస్టింక్షన్ టేబుల్ టాపర్ ఉన్నారు. ఎక్కడ? డిస్టింక్షన్లో టేబుల్ టాపర్లో ఇండియా ఉంది. ఎక్కడ? డోపింగ్లో డిస్టింక్షన్లో ఉంది ఇండియా. డెట్రిమెంటల్, డేంజరస్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్. NADA takes pride in stating that up to December 16 this year, it has carried out 7,068 tests with fewer number of positive cases. NADA ఏమంటుంది? December 16th వరకు 7,068 టెస్టులు చేస్తే దాంట్లో పాజిటివ్ వచ్చినాయి 110 అని చెప్పుకుంటుంది అంటున్నారు. ఓకే, 1.5 రేటే ఉందంటున్నారు. 1.5% పాజిటివ్ కేసెస్ అంటున్నారు. It has adopted several measures including awareness drives and encouraging the use of Know Your Medicine యాప్ని ఉపయోగించమంటున్నారు. సోషల్ అవేర్నెస్ తీసుకొస్తున్నారు టు కర్బ్ డోపింగ్ని ఆపడానికి. There are many instances మనం నిన్న చదువుకున్నాం కదా. ఇన్స్టాన్సెస్ మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్స్. ఇన్స్టాన్సెస్ ఆఫ్ NADA official pursuing athletes and them trying to escape to అవాయిడ్ టెస్టింగ్. నాడా ఆఫీషియల్స్ ఏం చేస్తున్నారు? ఉదాహరణలు ఉన్నాయి. నాడా ఆఫీషియల్స్ పర్స్యూయింగ్ అథ్లెట్స్కి ఏమని చెప్తున్నారట? అవాయిడ్ టెస్టింగ్ అవాయిడ్ చేయమని చెప్తున్నారు ఇక్కడ. సచ్ క్యాట్ అండ్ మౌస్ స్టోరీస్ పాయింట్ ఎ ఫింగర్ ఎట్ ద సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అండ్ ఎ డీపర్ మెలైజ్ అంటే హెల్త్ ఇష్యూస్ ప్రమాదకరం విత్ ఇన్ ద స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ దట్ ఇంక్లూడ్స్ స్పోర్ట్స్ స్టాఫ్ who has been suspended for abetting డోపింగ్ని ప్రమోట్ చేసిన వాళ్ళని కూడా సస్పెండ్ చేసినారు. అబెటింగ్ డోపింగ్ని ప్రమోట్ చేసిన వారు అంటే బ్యాక్ చేసిన వారు వాళ్ళని ఏం చేసినారు? సస్పెండ్ చేసినారు. ఈవెన్ యాజ్ ద స్పోర్ట్స్ మినిస్ట్రీ ఈజ్ అడ్రసింగ్ ద కన్సర్న్, ఇట్ అక్నాలెడ్జ్ దట్ గవర్నమెంట్ జాబ్ త్రూ స్పోర్ట్స్ కోటా ఆర్ ఎ బిగ్ ల్యూర్ ఫర్ ద అథ్లెట్స్ టు టేక్ షార్ట్ కట్స్. చూడండి ఇక్కడ ల్యూర్ అంటే అట్రాక్ట్ చేస్తున్నది. ఇక్కడ మెన్షన్ అయ్యింది
ఇక్కడ బిగ్ ల్యూర్, పెద్ద అట్రాక్టివ్ ఏంటంటే అథ్లెట్స్కి మంచిగా ఆడితే గవర్నమెంట్ జాబ్ ఈజీగా వచ్చే షార్ట్కట్లో వచ్చేస్తుంది అనే విధంగా ఇలా చేస్తున్నారు చెప్తున్నారు. ఇట్ కెనాట్ బి డెనీడ్ దట్ లూక్రేటివ్ క్యాష్, చాలా పెద్ద క్యాష్ అవార్డ్ ఫర్ బిగ్ ఇంటర్నేషనల్ మెడల్స్ మే ఆల్సో ప్రమోటింగ్ ఎలైట్ అథ్లెట్స్ టు టేక్ బ్యాండ్ పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్ డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ వన్స్ హెల్త్ ఓవర్ ద ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నారంటే ఈ గవర్నమెంట్ అథ్లెట్స్ ఏం చేస్తున్నారంటే ఈ డ్రగ్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే లూక్రేటివ్ క్యాష్ అండ్ ల్యూర్ ఫర్ గవర్నమెంట్ జాబ్. ఈ రెండు కారణాల వల్ల చాలామంది డోపింగ్ చేస్తున్నారు, పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అంటున్నారు. పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఒకటి, అండ్ ప్లస్ చాలామంది పెద్ద మెడల్ వచ్చింది అనుకో, చాలామంది కార్స్ ఇవ్వడం, ల్యాండ్స్ ఇవ్వడం, ఫ్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది కదా, దానికోసం డోపింగ్కి గురవుతున్నారని చెప్తున్నారు. lucrative cash, big cash, and lure, attractive, despite the risk of adverse negative effect on one's health. వాళ్ళ యొక్క హెల్త్ పాడవుతుంది అని తెలిసిన ఆ పనికి చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియా హ్యాస్ పాస్ ద నేషనల్ యాంటీ-డోపింగ్ అమెండ్మెంట్ బిల్ 2025 టు యాడ్ మజిల్ టు ఇట్స్ యాంటీ-డోపింగ్ ఎఫర్ట్స్. యాంటీ-డోపింగ్ ఎఫర్ట్స్కి కొంచెం స్ట్రెంత్ ఇవ్వడానికి, యాడ్ మసిల్ అంటే స్ట్రెంత్ ఇవ్వడం, మజిల్ అంటే మజిల్ కాదు, యాడ్ టు ఇట్స్ యాంటీ-డోపింగ్ ఎఫర్ట్స్ whether doping is triggered by need or greed or ignorance. The country, under pressure from the International Olympic Committee over the issue, should make NADA a truly independent entity and provide more funds to put up a strong fight against this menace which has kept pace with modern scientific development. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, యాడ్ మజిల్ చేస్తున్నది, పవర్ ఇస్తున్నది. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు ఒకరు తప్పు చేసింది అనుకోండి, ఇంతమంది ప్లేయర్స్ తప్పు చేసారు అనుకోండి, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మన పైన నిఘా వేస్తుంది, ఇట్ విల్ ఇంపాక్ట్ అస్. కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలి, ఎక్కువ ప్రొవైడ్ ఫండ్స్ ఇవ్వాలి, పుట్ ఎ స్ట్రాంగర్ ఫైట్ అగైన్స్ ద మినాన్స్, ఈ డేంజర్కి అపోజిట్గా చేయాలని చెప్తున్నారు. ఇది ఏంటంటే యాంటీ డోపింగ్ మీద. డోపింగ్ తీసుకోవద్దు, తీసుకున్న వాళ్ళు ఏంటి, ఎందుకు తీసుకుంటున్నారో, వాళ్ళకి హెల్ప్ ఎవరు చేస్తున్నారు, దాని గురించి ఎడిటోరియల్ అనేది ఉండడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక్కడ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్ సో ఐ క్యాన్ బి మోటివేటెడ్. థ్యాంక్ యూ సో మచ్.